ఒకరోజు నారద మహర్షి యమధర్మరాజుని కలవడానికి యమలోకానికి వెళ్ళాడు. అతన్ని చూసి యమధర్మరాజు కూడా స్వాగతం పలికి, ఓ దేవర్షి, ఈరోజు మీరు యమలోకానికి రావడానికి గల కారణమేంటి? నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగాడు. అప్పుడు నారదుడు అతనితో, ఓ యమధర్మరాజా, మీరు న్యాయానికి దేవత. మనుషులను పాపపుణ్య కర్మల ఆధారం మీద మీరు వాళ్లను స్వర్గం లేదా నరకానికి పంపిస్తారు. కాబట్టి మీకు స్వర్గ నరకలోకాల గురించి అంతా తెలుసు. నేనిక్కడికి ఏం తెలుసుకోవాలని వచ్చాను అంటే, పాప మరియు పుణ్యాత్మలు ఒకేసారి పడే నరకానికి చెందిన ఆ నది ఏంటి? అది ఎలాంటి నది? ఆ నది పేరేంటి? అలాగే మృతాత్మలు ఆ నదిని ఎలా దాటుతాయి? దయచేసి మీరు నాకు వీటన్నిటి గురించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు అతనితో, ఓ నారద మహర్షి, యమలోకానికి వెళ్లే మార్గంలో ఉండే ఆ నదిని వైతరిణి అంటారు. ఈ నది అగాధమైనది, దుస్తరమైనది మరియు పాపాత్ములైన మనుషులు కేవలం ఈ నదిని చూస్తేనే మహాభయభీతితో వణికిపోయేలా ఉంటుంది. ఈ నదిలో రక్తమాంసాలు, చీము మొదలైనవి కలిగిన జలం ప్రవహిస్తూ ఉంటుంది. మాంసం మరియు బురదతో నిండిన ఈ నది నుండి అత్యంత దుర్గంధం వస్తూ ఉంటుంది. దాన్ని దాటడం పాపాత్ములైన మనుషులకు చాలా కష్టంగా ఉంటుంది. మరియు ఈ నది భయంకరమైన పదునైన దంతాలు కలిగిన జంతువులతో నిండి ఉంటుందని చెప్పాడు. తర్వాత యమధర్మరాజు నారదుడిని తనతో పాటు వైతరిణి నది వైపు తీసుకెళ్లాడు. అతను నారదుడితో, చూడండి నారద మహర్షి, ఈ వైతరిణి నదిలో పాపపు ఆత్మలు యమదూతల ద్వారా విసిరేయబడుతున్నాయి. పాపాత్ములైన మనుషులు ఈ నదిని చూసి భయభీతులకు గురవుతారు, గజగజా వణికిపోతారు. పాపాత్ముడైన మనిషి ఈ నది ఒడ్డుకి వచ్చి నిలబడినప్పుడు అతన్ని చూసి వైతరిణి నది తెరుచుకోవడం మొదలవుతుంది. దాని నీళ్లు ఉడకడం మొదలవుతాయి. అది చూసి ఆ పాపి నదిలోకి దిగడానికి భయపడతాడు. అప్పుడు నా దూతలు ఆ పాపిని నెట్టి నదిలోకి తోసేస్తారు. ఆ పాపి నదిలో పడగానే నది యొక్క నాళాల్లోని నీళ్లు వెంటనే తెరుచుకుంటాయి. దానివల్ల ఆ పాపికి భరించలేని వేదన కలుగుతుంది. అతని ప్రతి ఒక్క అవయవం కాలుతుంది. గట్టిగట్టిగా అరుపులు, కేకలు పెడతాడు. కాని ఎవరికీ కూడా అతని మీద దయ కలగదు. వైతరిణి నది యొక్క జలం సూక్ష్మక్రిములు మరియు వజ్రంతో సమానమైన ముక్కు కలిగిన జంతువులతో కూడా నిండి ఉంటుంది. పార్పాయిస్, పెద్ద మొసళ్ళు, వజ్రదంతలు, అలాగే ఎన్నో హింసాత్మకమైన ఇంకా మాంసభక్షక జలచరాలతో ఆ మహానది నిండి ఉంటుంది. యమధర్మరాజు చెప్పడం కొనసాగిస్తూ నారదుడితో, ఓ నారద మహర్షి, భూమి మీద ప్రళయం యొక్క అంతం సమయంలో ఏ విధంగా అయితే 12 సూర్యులు ఆకాశంలో ఒకేసారి కనిపిస్తాయో, అదేవిధంగా నరకంలో కూడా 12 సూర్యుళ్ళు ఆకాశం నుండి ఆ నదిని వేడి చేస్తూ ఉంటాయి. దానివల్ల నదిలోని నీళ్లు ఉడుకుతూ ఉంటాయి. ఆ మహాభయంకరమైన నదిలో పడే పాపాత్ములైన మనుషులు నొప్పితో అరుస్తూ దయనీయమైన విలాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ల నోటి నుండి పదే పదే తమ కుటుంబ సభ్యుల పేర్లు పిలువబడుతూ ఉంటాయి. కానీ వాళ్లకి సహాయం చేయడం కోసం అక్కడికి ఎవ్వరూ రారు. దుష్ట మరియు పాపాత్ములైన వాళ్ల గతి ఇలాగే ఉంటుంది. ఆ పాపాత్ములైన మనుషులందరూ వైతరిణి నదిలో అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంటారు. పైనుండి మండుతున్న 12 సూర్యుళ్ల వేడి వల్ల వాళ్లు కాలిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్లు నదిలో మునుగుతారు. కాని నదిలోని నీళ్లు కూడా వాళ్ళ శరీరానికి శాంతినివ్వవు. వాళ్లు ఆ వేడిగా ఉన్న నీళ్లలో కూడా బాధపడుతూ ఉంటారు. వాళ్లు అంత నొప్పిని సహించి తమ పాపకర్మలను గుర్తు చేసుకుని దుఃఖిస్తారు. ఓ దేవర్షి, వైతరిణి నది 4 వైపుల నుండి భయానకమైన ఆకలితో ఉన్న జంతువులతో నిండి ఉంటుంది. ఆ పదునైన దంతాలు కలిగిన జంతువులన్నీ నదిలో పడే ప్రాణులన్నీ కరుస్తూ ఉంటాయి. వాళ్లని పచ్చిగానే తినేస్తాయి. పాపాత్ములందరూ ఆ భయానకమైన జంతువులను చూసి భయపడి అటూ ఇటూ పరిగెడతారు. అయినా కూడా వాళ్లు తమను తాము రక్షించుకోలేరని చెప్పాడు. అప్పుడు నారదుడు అతనితో, ఓ యమధర్మరాజా, మరి పుణ్యాత్ములైన వాళ్ళు ఈ నదిని ఏ విధంగా దాటుతారు అని అడిగాడు. దానికి యమధర్మరాజు సమాధానమిస్తూ, ఓ నారద, పుణ్యం చేసిన మనుషులకు ఈ వైతరిణి నది సుఖాన్ని ప్రసాదించేదిగా ఉంటుంది. ఈ నదిలో పడిన తర్వాత వాళ్ళకి పరమానందం ప్రాప్తిస్తుంది. ఈ నదిలో చాలా అందమైన బంగారంతో తయారైన నౌకలు ఉంటాయి. ఆ నౌకలో నావికులు ఆ నది ఒడ్డు దగ్గరికి వచ్చిన పుణ్యాత్ములైన మనుషులను స్వాగతిస్తారు. అలాగే వాళ్లతో ప్రేమపూర్వకంగా, ఓ మహాత్ములారా, మీరు ఈ నౌకలో ప్రయాణించి సుఖపూర్వకంగా వైతరిణి నది దాటండి అని అంటారు.
ఎవరైతే భూమి మీద పుణ్యం చేసి ఉంటారో ఆ మనుషులే ఈ నౌకల్లో కూర్చోవడానికి యోగ్యులవుతారు. ఎవరైతే పాపాత్ములయ్యి ఉంటారో వాళ్ళని నది ఒడ్డున నిలబడి ఉన్నప్పుడు దూతలు నెట్టి నదిలోకి తోసేస్తారు. అలాగే నదిలో కాకులు, కొంగలు, గుడ్లగూబలు మొదలైన పక్షులు ఆ పాపి యొక్క శరీరం మీద ముక్కుతూ పొడుస్తూ ఉంటాయి. పుణ్యాత్ములైన మనుషులకి నదిలోని నీళ్లు చాలా అందంగా మరియు పవిత్రంగా కనిపిస్తాయి. వాళ్ళు ఆ నౌకలో కూర్చోవడం వల్ల ఏ విధమైన బాధ ఉండదు. మరియు వాళ్ళు త్వరగానే ఆ మహానది దాటి ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ నదిలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు నదిలో ఉన్న క్రూర జంతువులు వాళ్ళని ఏ విధంగా కూడా బాధపెట్టవు. వాళ్ళు ప్రశాంతంగా ఆ భయానకమైన జంతువుల మధ్యలో నుండి వెళ్తారు అని చెప్పాడు. అప్పుడు నారదుడు యమధర్మరాజుతో, ఓ యమధర్మరాజా, ఏ విధమైన పాపం చేయడం వల్ల మనుషులను ఈ మహాభయంకరమైన నదిలో పడేయడం జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు అతనితో, ఓ దేవర్షి, మూర్ఖపు మనిషి ఎవరైతే ఈశ్వరుడు, తన గురువు మరియు తన తల్లిదండ్రులు అలాగే తన పూర్వీకులను నిందిస్తాడో, వాళ్లని అవమానిస్తాడో మరియు వృద్ధాప్యంలో వాళ్ళకి సహాయంగా నిలబడాల్సింది పోయి వాళ్లని ఇంట్లో నుండి బయటకు పంపించేస్తాడో అలాంటి పాపిని ఈ వైతరిణి నదిలో పడేయడం జరుగుతుంది. ఏ మూర్ఖపు పురుషుడైతే తన పతివ్రత, సుశీలమైన మరియు ధర్మపారాయణం చేసే తన భార్యని వదిలేస్తాడో, ఆమెను హింసించడం, అవమానించడం చేస్తాడో ఆ పాపిని కూడా వైతరిణి నది ఒడ్డు దగ్గరకు తీసుకువచ్చి నెట్టి నదిలో పడేయడం జరుగుతుంది. ఓ దేవర్షి, ఏ మనిషైతే తమ శరణంలోకి వచ్చిన మిత్రులు, సాధు సన్యాసులు, బాలకులు మరియు వృద్ధులను చంపుతాడో, ఎవరైతే తన శరణంలోకి వచ్చిన స్త్రీతో అనైతికమైన పని చేస్తాడో అతన్ని కూడా ఈ నదిలో పడేయడం జరుగుతుంది. నది యొక్క నాళల్లో పడి దయనీయమైన విలాపాలు చేస్తూ చాలా బాధపడతాడు. ఏ స్త్రీ అయితే భర్తను మోసం చేస్తుందో, పరాయి పురుషులతో సంబంధం పెట్టుకుంటుందో, వ్యభిచారం చేస్తుందో ఆ పాపాత్మురాలైన స్త్రీని కూడా ఈ నది యొక్క నాళాల్లో పడవేయడం జరుగుతుంది. పెద్ద దంతాలున్న జంతువులు, పెద్ద మొసళ్ళు మొదలైనవి ఆ స్త్రీ మీదకి దూసుకుపోతాయి. అలాగే ఆమె వాటి నుండి తప్పించుకుంటూ ఈ నది యొక్క నాళాల్లో ముందుకు వెళ్తుంది. ఏ పాపాత్ముడైన మనిషి అయితే శాంతంగా మరియు బలహీనంగా ఉండే వాళ్లను అకారణంగా బాధపెడతాడో, డబ్బులు అపహరిస్తాడో అతను కూడా ఈ నదిలో పడతాడు మరియు పురుగులు అతన్ని భక్షిస్తాయి. ఏ మనిషి అయితే పూజ్యులకు మరియు గురుజనులకు మాట ఇచ్చిన తర్వాత దాన్ని పాటించడో, నేను అసలు ఇలాంటి మాట ఇవ్వలేదని అబద్ధం చెప్తాడో అతను కూడా ఈ నది దగ్గరికి రావాల్సి వస్తుంది మరియు విషసర్పాలు వాళ్ళని కాటేస్తాయి. ఎవరైతే ఇంకొకరి ఇళ్లలో మంటలు అంటిస్తారో, మరొకరి పని వ్యాపారాన్ని నాశనం చేస్తారో, ఒకరికి విషం తాగిస్తారో, అబద్ధపు సాక్ష్యాలు ఇస్తారో, మద్యం సేవిస్తారో, యజ్ఞాది ధార్మిక కార్యాలకు విఘ్నాలు కలిగిస్తారో మరియు గురువు భార్యతో వెళ్ళిపోతారో వాళ్లని కూడా మాంసపు ముద్దలతో నిండి ఉన్న ఈ నదిలో పడవేయడం జరుగుతుంది. ఏ పాపపు మనుషులైతే ఒకరికి ఒక వస్తువు ఇచ్చి మళ్లీ దాన్ని దొంగతనం చేస్తారో, ఎవరైతే వంతెన అంటే నది దగ్గర తయారు చేయబడిన వంతెనను విరగ్గొడతారో, మరొకరి భార్యతో భోగవిలాసాలు చేస్తారో, ఆవులకు నీళ్లు తాగించడానికి తయారు చేయబడిన చిన్న బావులను విరగ్గొడతారో మరియు చిన్న వయసు కలిగిన కన్యలను అత్యాచారం చేస్తారో వాళ్లను కూడా నెట్టి ఈ నదిలో పడేస్తారు. నదిలో ఉన్న జంతువులు వాళ్ల మాంసాన్ని పీక్కొని తింటాయి. ఏ మనిషైతే దానం చేయడో, దానం చేసి తర్వాత పశ్చాత్తాపడతాడో, మాంసాన్ని భక్షిస్తాడో, ఆవులను చంపుతాడో అతను కూడా ఈ నదిలోనే పడతాడు. అహంకారులు, ఇతరులను అబద్ధపు పొగడ్తలు పొగిడేవారు, గర్భస్రావం చేసిన వాళ్ళు కూడా ఈ నదిలోనే పడతారని చెప్పాడు. అదంతా విన్న తర్వాత నారదుడు ఆశ్చర్యపోయాడు. అలాగే అతను యమధర్మరాజుతో, ఓ యమధర్మరాజా, ఈ మహాభయంకరమైన నది యొక్క వర్ణన గురించి విన్న తర్వాత నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కాని ఓ యమధర్మరాజా, నేను విన్నది ఏంటంటే నరకంలో ఇంకొక నది కూడా ఉందని, అది చాలా అందమైనదని మరియు పవిత్రమైనదని. దయచేసి మీరు దాని వర్ణన కూడా చెప్పండి అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు అతనితో, ఓ దేవర్షి, ఈ వైతరిణి నది దాటడానికి మనుషులకు 17 రోజుల సమయం పడుతుంది. అలాగే వాళ్ళు 18వ రోజున నా నగరానికి చేరుకుంటారు. దాన్ని యమపురి అంటారు. ఈ నగరం దగ్గర పుష్పభద్ర అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఈ నది యొక్క వర్ణన వినిపిస్తాను. పుష్పభద్ర అనే పేరు కలిగిన ఈ నది యొక్క జలం చాలా చల్లగా మరియు సౌమ్యంగా ఉంటుంది. ఆత్మలన్నీ ఈ నది ఒడ్డుకు వచ్చినప్పుడు వాళ్ళు ఆ నది యొక్క శుద్ధమైన మరియు పవిత్రమైన జలాన్ని తాగుతారు. అలాగే ముందుకు కొనసాగుతారు. నదికి 4 వైపులా
చెట్లు ఇంకా పువ్వులతో నిండిన మొక్కలు ఉంటాయి. పుణ్యాత్మల మీద పూలవర్షం కురుస్తుంది. అలాగే వాళ్ళు ఆనందపూర్వకంగా ఆ నదిలో విహరిస్తారు. వాళ్ళు అక్కడ ఉండే రుచికరమైన ఫలాలను తిని ఆనందిస్తారు. ఆ నది ఒడ్డు దగ్గర ఒక చాలా అందమైన మర్రి చెట్టు ఉంది. అక్కడ ఆత్మలన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. కాని యమదూతలు పాపపు ఆత్మలను అక్కడ విశ్రాంతి తీసుకొనివ్వరు. వెనకాల నుండి నెట్టుతూ ముందుకు కదలమని అంటారు. ఆ ప్రాణి యొక్క పుత్రుల ద్వారా ఏదైతే మాసిక పిండం దానం చేయబడుతుందో వాళ్లకి అది ఈ స్థానంలో ప్రాప్తిస్తుంది. అలాగే వాళ్ళు అది తిని ముందుకి కొనసాగుతారని చెప్పాడు. అప్పుడు దేవర్షి అతనితో, ఓ యమధర్మరాజా, వైతరణి నది యొక్క వేడి నుండి తప్పించుకోవడానికి మనుషులు ఏ విధమైన కార్యాలు చేయాలి అని అడిగాడు. దానికి యమధర్మరాజు, ఓ దేవర్షి, మనిషి ఒకవేళ ఈ భయంకరమైన వేడిగా ఉండే నదిని వేగంగా దాటాలి అనుకుంటే అతను భూమి మీద ఆవును దానం చేయాల్సి ఉంటుంది. ఎరుపు లేదా నలుపు రంగులో శుభలక్షణాలు కలిగిన ఆవుకు వైతరిణి అని పేరు పెట్టాలి. అలాగే ఆవును దానం చేయాలి. ఏ మనిషి అయితే భూమి మీద ఆవును దానం చేస్తాడో అతను యమలోకంలో ఆవు తోకను పట్టుకుని వైతరిణి నదిని దాటేస్తాడు. ఆవును దానం చేస్తున్న సమయంలో, ఓ ద్విజశ్రేష్ఠ, మహాభయంకరమైన వైతరిణి నది గురించి తెలుసుకున్నాక దాన్ని దాటాలనే అభిలాషతో ఈ వైతరిణి అనే పేరు కలిగిన ఆవును మీకు దానంగా ఇస్తున్నాను అని చెప్పాలి. తర్వాత ఆవు యొక్క తోకను చేతిలోకి తీసుకుని ఈ విధంగా అనాలి: దేనుకేత్వం ప్రతీక్షస్వ యమద్వారే మహాభయే ఉత్తరణాయే దేవేశి వైతరణ్యతే నమోస్తుతే. ఈ విధంగా మంత్రాన్ని చెప్పి ఆవును దానం చేయడం వల్ల గోమాత ప్రసన్నమవుతుంది. అలాగే ఆ మనిషి యమలోకంలో సద్గతిని పొందుతాడు. అతను వైతరిణి నదిని సులభంగా దాటేస్తాడు. ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద ఆవును దానం చేస్తాడో అతను కోరుకున్నవన్నీ పొందుతాడు. సుకర్మల ప్రభావం వల్ల ప్రాణికి ఇహపరలోకాల సుఖం ప్రాప్తిస్తుంది. ఆరోగ్యకరమైన జీవితంలో గోదానం చేయడం వల్ల 1000 రెట్లు మరియు రోగగ్రస్త జీవితంలో 100 రెట్లు లాభం నిశ్చితంగా ఉంటుంది. చనిపోయిన ప్రాణి ఎన్ని దానాలు చేస్తాడో అతని పుణ్యాలు కూడా అన్నే ఉంటాయి. అందువల్ల మనుషులు తమ చేతులతోనే స్వయంగా దానం చేయాల్సి ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎవరి కోసం దానం చేస్తారు? దానధర్మరహితమైన దయనీయమైన జీవితాన్ని జీవించడం వల్ల లాభమేంటి? ఈ నైతిక శరీరంతో స్థిరమైన కర్మలు చేయాలి. ఆత్మ అతిథి. అది ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు అయినా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకే పిసినారితనం లేకుండా మనుషులు ఖచ్చితంగా దానం చేయాలి అని చెప్పాడు. ఈ విధంగా యమధర్మరాజు నారద మహర్షికి యమలోకంలోని వైతరణి మరియు పుష్పభద్ర నదుల యొక్క వర్ణన చెప్పాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి.